అందరికీ నమస్కారం. రేపు మనందరి ముందుకి ఒక సినిమా వస్తుంది. అది కూడా హారర్ జోనర్. మామూలుగా లేదు సౌండ్ అండ్ టెక్నికల్ వాల్యూస్ అయితే. ఆ సినిమా పేరే అశ్విన్స్. అందుకేనేమో ఈ సినిమా నచ్చేసి ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు మనందరికీ అందించే ఎస్వీసీసీ ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తుందన్నమాట. మరి ఈ ఫిలిం గురించి మాట్లాడడానికి టీం మనతో ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడదాం రండి. తరుణ్ తేజ గారు, యాక్చువల్లీ టైటిల్ మీద కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట. అశ్విన్స్ అంటే ఏంటి అని, ఏంటిది ఎగ్జాక్ట్లీ? అశ్విని దేవతలు వాళ్ళు వచ్చి ట్విన్ గాడ్స్ ఆఫ్ మెడిసిన్ అండ్ గాడ్స్ ఆఫ్ హీలింగ్. సో ఆ పురాణంలో వాళ్ళు వచ్చి ఎవరికైనా బ్యాటిల్ ఫీల్డ్లో ఎవరికైనా హర్ట్ అవుతే వాళ్ళు వచ్చి హీల్ చేసి వెళ్తారు. ఇది ఒక స్టోరీ స్క్రిప్చర్స్లో ఉన్నాయి, ఋగ్వేదంలో అలాగా వాళ్ళ గురించి చాలా వాళ్ళు చేసిన మంచి విషయాలన్నీ చాలా వరకు ఇట్స్ రిటన్ దేర్. సో అందులోంచి ఒక స్టోరీ నుంచి ఒక ఫిక్షన్ రాసి పెట్టిన. అంటే ఇప్పుడు ఆ దేవతల్ని ఇక్కడ కూడా ఈ ఫిలింలో కూడా చూడడానికి ఉంటుంది. అది ఫిల్మ్ రేపు చూసేస్తారు, రేపు చూస్తే తెలుస్తుంది. యా, సో మీరు చెప్పండి, ఈ ఫిలింని షార్ట్ ఫిలిం దగ్గర నుంచి అంటే ఫీచర్ ఫిలిం అవ్వడానికి మీరే ఎస్వీసీసీ వరకు తీసుకెళ్లారని చెప్పారు డైరెక్టర్ గారు. అండ్ దాని గురించి అలా ఎలా జరిగింది? అదన్నీ డెస్టినీ అనుకుంటాను. ఐ థింక్ ఐ హ్యాడ్ టు మీట్ తరుణ్. కోవిడ్కు ముందు వీ మెట్ యాక్చువల్గా ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ కోసం. ఎగ్జాక్ట్గా 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత కోవిడ్ స్టార్ట్ అయింది, లాక్డౌన్ అయింది ఫుల్ ఇండియాలో. సో ఆ ప్రాజెక్ట్ కొంచెం యూనో అండ్ సో అప్పుడు లాక్డౌన్ టైంలో మధ్యలో హీ డిడ్ దిస్ షార్ట్ ఫిల్మ్ తరుణ్. సో నాకు ఫోన్ చేసి చూడండి, ఐ డిడ్ 1 షార్ట్ ఫిల్మ్ ఇంట్లోనే. అది చూసిన తర్వాత నైట్లో చూసిన తర్వాత నాకు నిద్ర రాలేదు. నాకు ఐ వాజ్ ప్రిటీ షాక్డ్, ఎందుకంటే నాకు హారర్ అంటే చాలా ఇష్టం, థ్రిల్లర్ మూవీస్ హారర్ అంటే చాలా ఇష్టం. సో ఫర్ మీ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. 20 minutesలో ఒక యూనో యూజింగ్ ఐఫోన్ GoPro 3 తోటి ఎవరు లేకుండా హీస్ టేకెన్ దిస్ 20-minute ఫిల్మ్. అండ్ ఆ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ కూడా నాకు గూస్ బంప్స్ వచ్చింది, నిద్ర రాలేదు. సో ఐ వాజ్ లైక్ దిస్ గాయ్. ఐ కుడ్ సీ దట్ తరుణ్ నాకు చెప్పినట్టే హీస్ వెరీ ప్యాషనెట్, వెరీ డ్రివెన్. అన్నీ రీసెర్చ్ చేసి మంచి హోంవర్క్, ప్రీ ప్రొడక్షన్ అన్నీ చేశారు. సో ఐ వాజ్ లైక్ దిస్ గాయ్ నీడ్స్ టు డైరెక్ట్. నాకు ఐ జస్ట్ కుడ్ సీ ఇట్ ఇన్ హిమ్, ఆ టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను కో ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారికి తోటి చెప్పి మీరు చూడండి ఈ ఫిలిం, కొంచెం ఫ్యూ టైమ్స్ ఫోన్ చేసి మీరు చూడండి, అంత బాగా మంచిగా చేశారు, సో గుడ్, మీరు చూడండి, దిస్ గాయ్ నీడ్స్ టు డైరెక్ట్ అలాగా చెప్పి ప్రవీణ్ గారు చూసి చాలా ఇంప్రెస్ అయ్యి ఎస్వీసీసీకి వెళ్ళింది తర్వాత. సో దే వాజ్ సో ఇంప్రెస్డ్. సో అలాగా స్టార్ట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ యా, దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు ద ఫిల్మ్. రైట్. సో మీరు అన్నారు హారర్ ఫిలిమ్స్ లీస్ట్ ప్రయారిటీ అని చెప్పి. అండ్ ఇది ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసింది టు సే ఎస్ టు దిస్? ఏం మ్యాజిక్ ఉంది ఇందులో? ఆ మ్యాజిక్ తరుణ్ నరేషన్లో ఉంది. ఎందుకంటే ఆ నరేషన్ ఇస్ సో టెరిఫిక్ బికాస్ ద వోకల్ హీ యాక్చువల్లీ మేక్స్ నాయిసెస్, ద సౌండ్స్ ఈవెన్ ఫ్రమ్ హిస్ వోకల్ కార్డ్స్, యూనో. అది నరేషన్, ఆ స్టోరీ, ద వే ఇట్ గోస్ అని. ఐ హ్యావెంట్ సీన్ ఎనీ హారర్ ఫిల్మ్ ఇన్ తమిళ్ ఆర్ తెలుగు, యూనో, సంథింగ్ లైక్ వాట్ తరుణ్ హస్ డన్ ఫర్ అశ్విన్స్. అది ఆడియన్స్ చూడాలి థియేటర్లో. ఖచ్చితంగా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు చూడడానికి. అండ్ మీరు చెప్పండి, ఏంటి సౌండ్స్ మీరు చేస్తారట? నేను ఇంకా విజయ్ గారే చేశారనుకున్నా. మీ సౌండ్స్ కూడా ఉన్నాయా మధ్యలో? సౌండ్స్ జస్ట్ వాళ్ళకి ట్రిప్ చేయడానికి. ఏదో 1-2 సౌండ్ చేయండి ఒకసారి. షార్ట్లో కూడా మధ్యలో when we were performing suddenly you hear the sound. Yeah, to give them the cue, because అదొక యాక్ట్ కాబట్టి to give them the cue I do it. ఇది ఒకసారి లైవ్ లో ఒకసారి అది ఎలా ఉంటుంది? Normally even you do it. Normal whispers anybody can do it. ఎస్పెషల్లీ ట్రైలర్ లో లాస్ట్ లో వస్తుంది కదా ఆ సౌండ్, దట్ వాజ్ క్రేజీ అసలు. అది చేయగలుగుతారా మీరు? ఓన్లీ విజయ్ గారికి మాత్రమే సొంతం అంటారా? Vijay actually didn't do the sound. He did the music, which is even more impactful because Vimla Raman garu cheppinattu మ్యూజిక్ వచ్చి కరెక్ట్గా ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చినా లేకపోతే తక్కువ ఇచ్చినా కూడా సంథింగ్ ఇట్ గోస్ ఆఫ్. అండ్ ఈ ఫిల్మ్లో అయితే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ అతను చాలా హార్డ్ వర్క్ చేసి ఒక్కొక్క ట్యూన్, కొత్త ట్యూన్స్ తీసుకురావాలి, కొత్త ఫ్రెష్గా తీసుకురావాలి, ఎవరు వినలేనట్టు ఒక ట్యూన్స్ తీసుకురావాలి. అలాగంతా ఉన్నాయి ఇందులో కొన్ని ప్లేసెస్లో. మీరు అనుకుంటారు ఇదో సౌండ్ అనుకుంటారు, కానీ లేదు సౌండ్ కాదు, ఇదో సౌండ్ ట్రాక్ అని అనిపిస్తుంది తర్వాత. సో సౌండ్ డిజైన్ చేసింది సచిన్ అండ్ హరి, విరూపాక్ష టీమ్, సేమ్ టీమ్ చేశారు. మిక్స్ ఇంజనీర్ హరీష్ అని ఒక మిక్స్ ఇంజనీర్. మ్యూజిక్ completely taken by Vijay Siddharth, and I think after this film comes out, first thing they'll say is the technical power of music, sound and cinematography. రైట్. సో ఇలాంటి ఫిలిమ్స్ చూసే వాళ్ళకి చాలా భయం వేస్తూ ఉంటుంది. చేసేటప్పుడు కూడా అలాంటి భయాలు ఏమన్నా ఉంటాయా? బికాజ్ నైట్ షూట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
పర్టిక్యులర్గా నాకు భయం లేదు, కానీ మనం షూట్ చేసిన లొకేషన్లో చాలా భయంగా ఉంది. లైక్ యూ సెడ్, ఒక ఐసోలేటెడ్ మ్యాన్షన్లో షూట్ చేసాము యూకేలో, ఒక ఐలాండ్లో. ఆ ఐలాండ్ యాక్సెసే ఒక టైమే, ఒక రోజులో. టైడ్ గోస్ అప్ అండ్ యూ కాంట్ సీ ద రోడ్. సో అలాంటి ఒక ఐసోలేటెడ్ ఐలాండ్లో ఉన్నప్పుడు ఇట్ వాజ్ బిట్ ఈరీ అండ్ స్కేరీ. అండ్ తర్వాత కోల్డ్లో, ఆ వెదర్లో, అండ్ వీ షూటింగ్ ఇన్ సచ్ అ ఓల్డ్ హౌస్, 100 years old, 200, 300, more, probably more. ఓ మోర్. సో హై సీలింగ్స్ ఉంటుంది కదా. సో చాలా ఆ సిచ్యువేషన్లో, అండ్ అందరూ డిఫరెంట్ రూమ్లో ఉంటారు. సో ఇట్స్ సో లాంగ్ టు గెట్ టు ఈచ్ పర్సన్ టు సీ దెమ్. సో చాలా అలోన్గా ఉన్నాము యాక్చువల్లీ అక్కడ బిట్వీన్ షాట్స్. బట్ అదర్వైజ్ మనం యాక్చువల్గా షార్ట్స్ మధ్యలో విల్ డూ లాట్ ఆఫ్ రౌడీ గ్యాంగ్ వర్క్, విల్ హ్యావ్ ఫన్, విల్ మేక్ జోక్స్. అందరి లైట్గా కొంచెం, నాట్ వసంత్ గారు. ఎందుకు వసంత్ గారు చాలా కామా? చాలా కామ్, జస్ట్ లైక్ దే వన్ గ్యాంగ్, మనం అందరూ ఇంకా ఒక గ్యాంగ్. ఓకే, వీళ్ళిద్దరితో ఉంటే లైబ్రరీలో ఉన్నట్టు. అవును, లైబ్రరీ, అవును, చాలా సీరియస్గా డెడికేటెడ్ ఇన్ ది జోన్. సో అవును. సో అంత డెడికేటెడ్గా చేస్తేనే 100% డెలివర్ చేయగలుగుతామని ఏమన్నా ఉంటుందా? అది ఎందుకంటే ఈ క్యారెక్టర్ మీరు ట్రైలర్లో చూసారు కదా, అది చాలా ఇంటెన్స్. అది చాలా ఇంటెన్స్. ఆ మూవీ సైకలాజికల్ హారర్ జానర్, తరుణ్ wrote it in such a way that I have to be in that character. అండ్ లేకపోతే చాలా టఫ్ అది. కానీ దాని ఇంపాక్ట్ ఏమన్నా పడుతుందా వన్స్ లైక్ అయిపోయిన తర్వాత కూడా, షూట్ ఫినిష్ అయిన తర్వాత? షూట్ అయిపోయిన తర్వాత నాకు ఇంకొక మూవీ వచ్చింది. సో దానివల్ల ఐ వాజ్ ఏబుల్ టు కమ్ అవుట్ ఈజీలీ. ఓకే, సో మీకు కూడా చాలా కొత్తగా అనిపించినవి ఈ ఫిలింలో, అండ్ అలాగే అశ్విన్స్ మీకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? Ashwin's this whole horror genre is something new, because the mythological connect that what Tarun got into the horror, and the way he has taken it, it's a beautiful experience. ఎందుకంటే నేను హారర్ సినిమా చేస్తానని I didn't even think, and suddenly when such kind of a film came and such kind of a role came, it's very tough to do such kind of an expression. What Tarun is expecting, he is expecting eccentric kind of an expression where మన ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ వచ్చా తెలీదు, వస్తుందా మనకు తెలీదు. అది తరుణ్ గాట్ ఇట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ, అండ్ దట్స్ వై యూ సీ those kind of expressions. When you see the film, you will know it. రైట్. కానీ ఇంత మంచి తెలుగు మీరు ఎలా మాట్లాడుతున్నారు? తరుణ్ దగ్గర నుంచా లేకపోతే విమలా గారు నేర్పించారా? ఎందుకంటే ఆవిడ కూడా చాలా మంచి తెలుగు మాట్లాడుతున్నారు. అది మా అమ్మ తిరుపతి, ఊరు తిరుపతి. సో నేను పుట్టి పెరిగి అన్నీ చెన్నై. బట్ నాకు తెలుగు అంత ఫ్లూయిడ్గా రాదు. వస్తుంది, తమిళ్ చాలా ఫ్లూయిడ్గా వస్తుంది. బట్ తెలుగు ఇప్పుడు పికప్ చేస్తున్నాను నేను. మీరు చాలా బాగా పికప్ చేశారు. 120 గేర్లో స్పీడ్లో వెళ్తుంది. ఈ ఫిల్మ్ వాయిస్ అతను తెలుగు మొత్తం చేసింది వసంత్. డబ్బింగ్ కూడా తనే చేశారు మొత్తం. అవును. ఐ టోల్డ్ తరుణ్ నేనే డబ్ చేయాలి, ఎందుకంటే అది ఆథెంటిక్గా అది ఉంటుంది అని నేనే చేస్తా. రైట్. అండ్ నార్మల్ ఫిలిమ్స్కి అయితే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఆ ప్రేమతో కూడిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తే సరిపోతుంది. బట్ ఇలాంటి జోనర్ ఫిలిమ్స్కి చాలా ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అరవాల్సి వస్తుంది సమ్ టైమ్స్. ఇవన్నీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి విమలా మీకు? నో స్పాయిలర్స్. డెఫినెట్గా మీరు చెప్పినట్టే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్, ఇమోషన్స్, రియాక్షన్స్ మనం డైలీ లైఫ్లో రాదు, అండ్ ప్రాబ్లీ లైఫ్లో కూడా రాదు, యూనో. సో ఐ థింక్ యాక్టర్స్ కూడా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది టు హ్యావ్ యువర్ ఇమాజినేషన్ 100%. మనం ఆ సిచ్యువేషన్లో ఉందంటే ఎలా ఎక్స్ప్రెషన్ చేసామో, ఎలా రియాక్ట్ చేసామో, అలాగే వీ హ్యావ్ టు ఇమాజిన్ అండ్ బీ కాన్ఫిడెంట్ ఇన్ ఆ ఇమాజినేషన్. అండ్ వీ హ్యాడ్ అన్ అమేజింగ్ డైరెక్టర్ తరుణ్, ఎందుకంటే హీ గేవ్ సో మచ్ డిస్క్రిప్షన్, సో మచ్ డీటెయిల్ ఈచ్ ఆర్టిస్ట్కి. మీ క్యారెక్టర్ ఎలా నాకు కావాలి, ఈ సీన్లో ఎలా, నెక్స్ట్ సీన్ ఎలా, ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్గా హీ న్యూ వాట్ హీ వాంటెడ్. సో ఐ థింక్ దట్ హెల్ప్డ్ అ లాట్. అండ్ ప్లస్ ద ఫ్యాక్ట్ దట్ మనం ఒక ఆర్టిస్ట్గా ఇలాంటి రోల్స్ చేసినప్పుడు ఒక హారర్ ఫిల్మ్లో
మనం ఒక స్పంజ్ అలాగా ఉండాలి. వీ షుడెంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్, నథింగ్, నో ఫీలింగ్స్, అలాగా వీ షుడ్ బీ బ్లాంక్. అప్పుడే మనం వీ కెన్ రిసీవ్ అండ్ గివ్ బ్యాక్ ఎవ్రీథింగ్, ఏం ఇన్హిబిషన్స్ లేకుండా. సో ఐ థింక్ దట్స్ హౌ వీ డిడ్ ఇట్, ఐ డిడ్ ఇట్. సో రైట్. సో బాపి గారి దగ్గర నుంచి మీ షార్ట్ ఫిలిం చూసి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? బికాజ్ ఇలా ఫిలిం అవ్వడానికి రీజన్ అక్కడ నుంచే కదా మొదలైంది. The fact that he sent a fantastic crew to from Hyderabad to London to take care of us, to give us everything, to equip us with everything, all the technicians and అన్ని డిపార్ట్మెంట్లోని బెస్ట్ పంపించింది నాకు యాక్చువల్లీ కాంప్లిమెంట్గా అనిపించింది. ఎందుకంటే దట్ టుక్ కేర్ ఆఫ్ మీ అండ్ మై విజన్. బాబీ సార్ అలాగా ఆ మంచి టీమ్ని అక్కడ పంపించడం, ఎక్స్ట్రాడినరీ టీమ్, చిన్న టీమ్ బట్ వీ వర్ హ్యావింగ్ ఫన్, వీ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. సో నాకు ఐ డోంట్ టేక్ కాంప్లిమెంట్స్ వెన్ ఇట్ కమ్స్ వర్బలీ, యాక్షన్స్లో తెలిసిపోతుంది మీకు ఎలాగా అని చెప్పేసి. ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్ యూనో, అండ్ బాబీ సార్ అలాంటి ఒక టీం, మంచి టీంని పంపించి మాకు ఇలాగ మమ్మల్ని ఓకే ఎక్విప్ దెమ్ విత్ వెరీ స్ట్రాంగ్, గివ్ దెమ్ స్ట్రెంగ్త్ టు డూ దిస్ అన్నది దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఇట్స్ లైక్ షార్ట్ ఫిలిం అంటే డెఫినెట్గా డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ మేబీ ఆడియన్స్ ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు, ఎక్కువ తక్కువ వ్యూస్ని బట్టే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇంత పెద్ద బ్యానర్ జాయిన్ అయిందో అండ్ మీకు ఏమైనా నర్వస్నెస్ ఉండిందా ఇనీషియల్ డేస్లో? యాక్చువల్లీ స్క్రిప్ట్ లెవెల్లో స్క్రిప్ట్ ఒకసారి లాక్ అయిన వెంటనే 1 వీక్ నాకు షార్ట్ ఫిల్మ్ నుంచి ఫీచర్కి డెవలప్ చేయడానికి 1 వీక్ టైం ఉండింది. అప్పుడు డెవలప్ చేసిన ఆ టైంలో ఐ వాజ్ ఓకే హౌ టు గెట్ దట్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఐ వాంటెడ్ టు గివ్ హారర్ ఎక్స్పీరియన్స్, హౌ టు గెట్ దట్ ఫర్ లైక్ 2 hours, అరౌండ్ 2 hours ఆ ప్లేస్లో ఉండింది. ద సెకండ్ ఇట్ గాట్ ఓకే ఐ వాజ్ లైక్ రైట్. సో మిమ్మల్ని కొంచెం మేము మిస్ అయ్యాం ఇక్కడ తెలుగు స్క్రీన్ మీద. అండ్ ఏంటి గ్యాప్ ఇచ్చారా, వచ్చిందా? నేను ఇవ్వలేదు, అదే వచ్చింది. బికాజ్ ఐ థింక్ లాస్ట్ ఓం నమో వెంకటేశాయ అనుకుంటా మై లాస్ట్ రిలీజ్ ఇన్ తెలుగు. అవును, తర్వాత ఐ వాజ్ డూయింగ్ క్వైట్ అ ఫ్యూ తమిళ్ ఫిల్మ్స్ అండ్ కోవిడ్ మధ్యలో వచ్చింది. సో కానీ ఇప్పుడు నాకు ఈ ఇయర్లో ఇంకా ఒక 3 తెలుగు ఫిల్మ్స్ రిలీజ్ అయిపోతుంది. సో యుల్ సీ మీ బ్యాక్ ఇన్ తెలుగు. సో సౌండ్స్ గ్రేట్ యాక్చువల్లీ, వెయిటింగ్, లుకింగ్ ఫార్వర్డ్. అండ్ థ్యాంక్ యూ. మీరు చెప్పండి, వెన్ యూ సెడ్ అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు మీ మదర్ తిరుపతి నుంచి అండ్ ఫైనలీ మీరు తెలుగు ఫిలిం చేస్తున్నారు, వాట్ వాజ్ హర్ రియాక్షన్? ఎలా అనిపించింది? ఆవిడ ఏం ఫీల్ అయ్యారు? అక్కడ చాలా సంతోషం. అక్కడ తాతగారు, అమ్మ, అందరూ ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మా తాతగారు చెప్తున్నారు, ఒక బిగ్ బ్యానర్ ప్రింట్ చేయాలి, నాకు హై రెజల్యూషన్స్ ఫోటో పంపించు నువ్వు, అక్కడ తిరుపతి అవుట్ సైడ్ థియేటర్లో నేను పెట్టాలి నేను. సో దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ ఫీల్స్ గుడ్. రైట్. సో తన నరేషన్ వల్ల మీరు హారర్ ఫిలిం ఈ జోనర్కి ఓకే చెప్పడం జరిగిందన్నారు. బట్ జనరలీ మీకు ఎలాంటి ఫిలిమ్స్ అంటే ఇష్టం? ఎలాంటి జోనరా ఫిలిమ్స్ ఇష్టం? నాకు జనరల్గా అన్ని జానర్ ఇష్టమే, కానీ హారర్ జానర్ ఒకటే నాకు తక్కువ ఇష్టం. అంటే మీరు కూడా నాలాగే సినిమా ఇలా చూస్తారా? I don't get scared much easily, but this film has few scenes where even my heart really stopped at certain things. ఎందుకంటే ఆ మ్యూజిక్, ఆ విజువల్ చాలా భయంకరంగా ఉంది. రైట్. సో అండ్ నిజంగానే అంటే మీరు ఇందాక చెప్పారు టెక్నికల్గా చాలా హై క్వాలిటీతో ఈ సినిమాని చేయడం జరిగిందని. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. హీ డన్ అ గ్రేట్ జాబ్. నాకు కొన్ని పేర్లు కాస్త నోరు తిరగట్లేదు. కరెక్ట్గానే ఎడ్విన్, కరెక్ట్? యా, హీ ఈస్ ద సినిమాటోగ్రఫర్. అండ్ ఈ స్టోరీకి ఏం కావాలో అన్నది ఒక మెయిన్ టెక్నికల్ స్ట్రెంగ్త్. లో లైట్, అంతా లో లైట్ ఫిల్మోగ్రఫీ లోపల, అందులో ద బెస్ట్ ఐ థింక్ ఇస్ ఎడ్విన్. అండ్ అతను ఎక్స్ట్రాడినరీ ఫ్రేమ్స్, అతని కాంపోజిషన్ అండ్ ఆల్సో కొన్ని ఫ్రేమ్స్ అయితే ఐ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. అంటే నేను కూడా రాసినప్పుడు ఆ ఫ్రేమ్ ఆలోచించలేదు, అలాంటి ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి ఫిల్మ్లో. సో ఇట్స్ రియలీ నైస్. ఒక్క నిమిషం, ఆ మూవీలో ఒక సీన్ ఉంది. ఆ సీన్ అప్పుడు ఒక పర్ఫార్మెన్స్ విమలా గారు చేశారు. ఆ పర్ఫార్మెన్స్ అప్పుడు ఎడ్విన్ సార్ వాజ్ వెరీ క్లోజ్ టు విమలా గారు, బట్ his camera, after seeing the performance, his camera literally flew to on the right, on the left side, somewhere else.
that kind of a performance. Just by acting. Jerk, Yeah, yeah. that kind of a performance Vimla garu has given in this film. Yeah, you should watch it. You should watch అసలే it. మీవి పెద్ద పెద్ద కళ్ళు కొంచెం ఇలా చేస్తేనే యూనో అది కూడా హారర్ ఇది ఇస్తే కొంచెం నిజంగానే భయం వేసింది. నాకు ట్రైలర్కే చాలా చాలా భయం వేసింది. అండ్ ఎస్, నాకు తెలిసి ఇంకా June 23rd అంటే రేపు ఈ సినిమా మనందరినీ పలకరించడానికి వస్తుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఇంట్రోలో లైక్ హారర్ ఫిలిమ్స్ని భయంకరంగా నచ్చేసే కొంతమంది ఉంటారనమాట. దానికంటూ ఒక వర్గం ఉంటుంది అండ్ మిగతా వాళ్ళందరూ ఇలా పెట్టుకొని చూసేస్తూ ఉంటారు. సో అలా చూసి బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ. Thank you, Andy. Thank you. Thank you కమింగ్ so టు much. హైదరాబాద్. థ్యాంక్ యూ. రేపు చూడండి థియేటర్లో ఫిల్మ్ అశ్విన్స్. ఎస్, Dolby Atmos. భయపడుతూ యా ఓకే. స్కేరీగా చెప్పాలంటే లక్ష్మి, స్కేరీగా ఏదన్నా చెప్తారా మీరు? లక్ష్మి భయపడాలి ఏదైనా. You take this question, bro. Scary గా ఏం చెప్పాలి? నాకు ఆ పేరుతోనే భయం వేస్తుంది. కాకపోతే మీరు ఇంకేమైనా చెప్పండి. వామ్మో, వాయిస్ ఏదో ఒకసారి మీరు కానీ ఆ That's the రాక్షస theme music కదా, so it's So all Tarun inside the head. కానీ ఐ హావ్ టు సే బాగా చేస్తున్నాడు. అవును, బికాజ్ ఆ థీమ్ సాంగ్ theme హీస్ song. ద వన్ హూ సంగ్ దట్ రాక్షస. ఏ ఒక్కసారి. తరుణ్స్ వాయిస్ No సో way, no, no, no. నైస్. I know my voice will Tarun, go. I have Tarun, a last, minute You last we can have to. If we give that thing away, you have to catch కాదు, the We have to catch మీ the play. టీము We have a నేను name. ఒక్కసారి మరి ఇంత Tarun, end. 3 people together. ఒకసారి విమలా గారు అడిగిన తర్వాత కూడా మీరు ఓ చాలు, నాకు నేనే అడిగి భయపడ్డట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. భయపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, భయపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అండ్ ఎస్, సూపర్ సక్సెస్ఫుల్గా ఉండాలి, నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విన్నారు కదా, అది సౌండ్ ఇక్కడ ఇంకా అవన్నీ లేవు బాక్సెస్ కాబట్టి అలా వస్తుంది. బట్ థియేటర్లో చూస్తే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అశ్విన్స్ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది 23rd June అంటే రేపే. సో వెళ్ళి చూసి బిగ్గెస్ట్ సక్సెస్ అందిస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.